వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న రాత్రి నుంచి కూడా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎక్కడ చూసినా వారి నోటి వెంట ఓజీ ఓజీ ఓజీ. దేశవ్యాప్తంగా నిన్న రాత్రి 10 గంటలకి మొదటి ప్రీమియర్ షో పడింది. సో బెనిఫిట్ షోకి వచ్చినటువంటి అభిమానులు ప్రతి థియేటర్ ముందు కోలాహలంగా మరి తమ అభిమాన నాయకుడి సినిమాకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడ్డాయి. కొన్ని థియేటర్ల ముందు పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లతోటి మరి హల్చల్ చేస్తూ డప్పు వాయిద్యాలతోటి మరి వారి యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉత్సాహంగా మరి ఉర్రూతలూగుతూ అభిమానులు సినిమా చూశారు. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా ఏ థియేటర్ ఖాళీ లేకుండా ఓజీ సినిమా సాగుతూ ఉంది, అభిమానులు చూస్తూ ఉన్నారు. అయితే 100 కోట్ల రూపాయలు కలెక్షన్ దిశగా ఓజీ ముందుకు దూసుకువెళ్తుంది. మరి డివివి దానయ్య గారి నిర్మాత, అదేవిధంగా సుజిత్ రెడ్డి దర్శకత్వం, పవన్ కళ్యాణ్ గారు హీరో. మరి ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది. అద్భుతమైనటువంటి నటన. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పాలి. మరి అలాంటి ఈ సినిమా మీద దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. అంటే ఇది సర్వసాధారణంగా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అని అందరూ చెప్పరు. చాలామంది కొంతమంది మనసులో ఈ సినిమా హిట్ కాకూడదని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి నిజమైనటువంటి అభిమానులు ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటారు. సినిమా ఎలాగున్నా సరే వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు. ఆ సినిమాకి కలెక్షన్స్ రావాలని కోరుకుంటారు. వారి స్నేహితుల్ని, బంధువుల్ని వారి డబ్బులతో తీసుకెళ్తారు. కానీ మరికొంతమంది మాత్రం సినిమా హిట్ అవ్వకూడదని మనసులో కోరుకుంటారు. మరికొంతమంది బహిరంగంగానే సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి ప్రచారం చేస్తుంటారు. ఇది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, ఆయన సినిమాలు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా ఫ్లాప్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత ఎవరికి ఉంటుంది? ఆయన వల్ల ఎవరైతే రాజకీయంగా అధోపాతాళానికి వెళ్ళారో వారికి ఆయన మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉంటుంది, కక్ష ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది. ఆయన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వాలని, ఆయన రాజకీయంగా జీరో అవ్వాలని చెప్పేసి వారికి ఉంటుంది. ఆ విధంగా ఆయన్ని చెయ్యాలనేటువంటి ఒక ప్రయత్నాలు కూడా వారు చేస్తారు. మరి అలాంటప్పుడు వారి నోటి వెంట మరి ఆయన సినిమా హిట్ అనేటువంటిది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయితే సరే, ఆయన మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉన్న వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఆయన ఇష్టానుసారంగా దూషిస్తూ ఉన్నారు, అది వేరే విషయం. కానీ సినిమా ఇండస్ట్రీని బతికించాలి, ఓజీ సినిమా అస్సలు బాగాలేదంట అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారిని కాదు అక్కడ డ్యామేజ్ చేస్తుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకు పోయేది ఏమీ లేదు. ఇప్పుడు సినిమా హిట్ అయితే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు, సినిమా కార్మికులు వాళ్ళందరూ బతుకుతారు. సో మన తెలుగు హీరోలతో సినిమాలు తీయడానికి ఇంకా చాలామంది ముందుకు వస్తారు. సో సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేస్తే ఏమొస్తుంది? హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకేం పోతుంది? ఆయన ఈరోజు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి, 21 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్నటువంటి రియల్ స్టార్. ఆయన చెప్పింది చేసి జనాల్లో ముందుకు దూసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి ఆయనకి ఏం పోతుంది సినిమా పోతే? అసలు ఆయన ఆలోచిస్తాడా? అసలు వాళ్ళ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు వెండి తెర మీద కనపడితే చాలు ఆయన పంచ్ డైలాగులతోటి, ఆయన బాడీ లాంగ్వేజ్ తోటి యాక్టింగ్ చేస్తే అభిమానులు ఉర్రూతలూగిపోతారు. ఆయన వెండి తెర మీద చూసుకొని ఆయన ఒక డైలాగ్ చెప్పినా, లేకపోతే ఆయన హావభావాలతోటి ఒక పెర్ఫార్మెన్స్ చేసిన అభిమానులు ఊగిపోతారు. ఆ సినిమా హిట్టా ఫెయిలా అనేది వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఆయన రాజకీయాలు అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అభిమానుల కోసం సినిమా తీస్తున్నాడు ఆయన. ఈరోజుకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సినిమా కనీసం 2 సంవత్సరాలకు ఒక సినిమా అన్న వస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆయన వయసు అయిపోయినాడు ఏం కాదు, ఇంకా 20 సంవత్సరాలు ఇదే బాడీతోటి, ఇదే ఎనర్జీతోటి ఆయన జీవించేటువంటి పరిస్థితులు ఆయనకి స్పష్టంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు, శారీర దృఢత్వం.
సో మరి అలాంటి వ్యక్తి ఇంక 20 ఏళ్ళు ఈజీగా ఇదే పెర్ఫార్మెన్స్ తోటి ఇండస్ట్రీలో రాణించగలడు ఆయన. కాబట్టి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక సినిమా వస్తే చాలు వెండి తెర మీద ఆయన సినిమా అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళు లక్షల్లో. ఆయన సినిమా తీస్తే డబ్బులు క్యాష్ చేసుకుందాం అనుకునే నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా యాజమాన్యాలు ఎంతోమంది. ఆయన సంవత్సరానికి 2 సంవత్సరాలకు సినిమా తీస్తే మాకు కూడా చాలా క్యారెక్టర్స్ వస్తాయి కదా సినిమాలో, మేము కూడా బతుకుతాం కదా అని చెప్పేసి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద నటుల వరకు కూడా చాలా ఆస్తి ఎదురు చూసే పరిస్థితి. మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీని మరి ఇండస్ట్రీకి ఒక బలమైనటువంటి వెన్నుముకలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఫ్లాప్ అయితే ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థి, మీకు రాజకీయంగా ఓడిపోవాలని కోరుకోండి, ఓడించండి, ప్రయత్నం చేయండి, తప్పే ఉంది. అది ఆయనకు నష్టం జరుగుతుంది. అఫ్కోర్స్ అలాంటి వ్యక్తులు ఓడిపోతే ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. సినిమా పోవాలని కోరుకోవటం అనేది పైశాసికత్వం, శాడిజం, సైకోయిజం. సినిమా చూడకుండా సినిమా ఫెయిల్ అయిందని చెప్పటం అనేది దుర్మార్గం. సినిమా చూడకుండా ఎలా చెప్తారు సినిమా ఫెయిల్ అయిందని? సినిమా చూసి చెప్పండి, సినిమాలో ఈ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి, సో కాబట్టి సినిమా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదని. పోనీ అది ఉండదు. సినిమా మొదలు అయిన దగ్గర నుంచి, తెల్లారి షో పడుతున్న దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సినిమా పెద్దగా ఏం లేదంట స్టోరీలు. అసలు స్టోరీ ఎవరికి కావాలి? పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే స్టోరీతో పనే ఉంది. స్టోరీలతో రన్ అవడానికి ఆయన విలక్షణ నటుడా? ఆయన ఒక స్టారు, ఆయన ఒక రియల్ స్టార్. ఆయన రియల్ స్టార్ కాదు. ఆయన వెండి తెర మీద కనపడితే చాలు అనుకుంటారు చాలామంది. ఆయన డైలాగులు, ఆయన స్మైలు, ఆయన కోపం, ఆయన ఎమోషన్ అవన్నీ స్క్రీన్ మీద చూసి అభిమానులు చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేగాని సినిమా హిట్టా, ఫ్లాపా, స్టోరీ బాగుందా, బాగలేదా, ఫైట్లు బాగాలేవా, హీరోయిన్ బాగుందా, రొమాన్స్ లేదా, డైలాగ్స్ లేవా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు లాంటి కథానాయకులకి వారి దగ్గర నుంచి పబ్లిక్ అదేం కోరుకోరు. వెండితెర మీద కనపడ్డా లేదా, యాక్టింగ్ ఎలా ఉంది, ఫైట్లు ఎలా ఉన్నాయి, మ్యానరిజం ఎలా ఉంది, అదే కదా చూసేది. ఆయన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ట్రెండ్ సెట్ అని అంటాడు. నేను ట్రెండ్ని ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను. నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను. ఈయన గబ్బర్ సింగ్ సినిమా తీశాడు. ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి, వ్యాపారవేత్తల, రౌడీ గూండాల, పెత్తందారుల ఒత్తిళ్ళకి తలగ్గకుండా సామాన్య ప్రజలకు న్యాయం చేసేటువంటి ఒక డైనమిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన కనిపిస్తాడు. ఆయన సినిమా తీసిన తర్వాత ఎవడన్నా నిజాయితీ గలటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ ఉంటే గబ్బర్ సింగ్ ఎస్ఐ, గబ్బర్ సింగ్ సిఐ అని ప్రజలు బిరుదు ఇచ్చేవాళ్ళు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సినిమా నుంచి వచ్చింది. ఆయన వకీల్ సాబ్ సినిమా తీశాడు. వకీల్ సాబ్ సినిమాలో ఏంటి సారాంశం? ఒక నిజాయితీ గల లాయర్. ఈరోజు అడ్వకేట్లో చాలామంది, అంటే అందరినీ మనం అనకూడదు, కొంతమంది సమాజం కోసం పనిచేస్తుంటే కొంతమంది ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసు. ఒక ముగ్గురు అబలలు అనాలి, లేకపోతే అమాయకులైనటువంటి ముగ్గురు ఆడపిల్లలకి జరిగినటువంటి అన్యాయం మీద ఒక లాయరు పెద్ద పెద్ద వ్యక్తులతోటి, వ్యవస్థలతోటి కొట్లాడి వారికి న్యాయం జరిగేంత వరకు నిలబడినటువంటి తీరు వకీల్ సాబ్ సినిమాలో కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమా తర్వాత మార్కెట్లో ట్రెండ్ ఏం సెట్ అయింది? ఒక మంచి లాయర్ ఉంటే వకీల్ సాబ్, పలానా ఆయన వకీల్ సాబ్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? ఆయన సినిమాలోని మెసేజ్ ద్వారానే వచ్చింది. అలాంటి సినిమాలు తీశాడు ఆయన. పోనీ ఇంకొక హీరో ఏదన్నా ఆ విధమైనటువంటి సినిమాలు తీసి, సో ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 2 ఎగ్జాంపుళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. తెలుగు ఇండస్ట్రీ చూసుకుందాం, మిగతా ఇండస్ట్రీ వద్దు, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగే మాట్లాడుకుందాం, తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఒక సినిమా హీరోని చూసి బయట ఒక ట్రెండ్ సెట్ అయినటువంటి ఒక పేరు చెప్పండి. ఎక్కడా ఉండదు, భూతద్దం వేసి ఎతకాలి. నేను 2 చెప్పా, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్. ఆయన ఇచ్చేటువంటి మెసేజ్లు అలా ఉంటాయి, అలా సెలెక్ట్ చేసుకుంటారు. సో కాబట్టి అలాంటి వ్యక్తి సినిమా మీద దుష్ప్రచారం చేయటం అంటే మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవటమే. కాబట్టి ఈ సినిమా యాక్షన్ మొత్తం, ఫైట్లు, ఆయన ఫస్ట్ టైం ఇలాంటి పెర్ఫార్మెన్స్, ఒక గ్యాంగ్స్టర్గా
సమాజం కోసం ఫైట్ చేసే గ్యాంగ్స్టర్, మళ్ళీ అందులో కూడా సమాజాన్ని కాపాడే గ్యాంగ్స్టర్, ముంబైలో ఉన్నటువంటి అక్రమార్కులను అరికట్టేటువంటి గ్యాంగ్స్టర్. ఆ గ్యాంగ్స్టర్ని ప్రేమ ఏ విధంగా సాధు జీవిగా మారుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రేమని పూర్తిగా చిదిమేసిన తర్వాత ఆ సినిమాలో ఆయన భార్య క్యారెక్టర్ని చంపేసిన తర్వాత ఏ విధంగా ఆయన శివతాండవం చేస్తాడు అనేది ఆ సినిమాలో చాలా స్పష్టంగా కనబడుతుంది. డైలాగులు, ఫైట్లు, ఎమోషన్స్, సెంటిమెంటు, అన్నిటికి మించి యాక్షన్. విలన్లు తుపాకులతో కాలుస్తుంటే ఆ బుల్లెట్లను కత్తితోటి ఆ బుల్లెట్లు అన్నింటినీ కూడా ఛేదిస్తాడు ఆయన. మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా చేశారా? సో కాబట్టి కొన్ని ప్రయోగాలు చేసి కొత్తగా అభిమానులకి కనబడదాం అనుకునేటువంటి చాలామంది తెలుగు కథానాయకుల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం, వారికి గిట్టని వాళ్ళు, వారికి నచ్చని వారు, వారి కాంపిటేటర్స్ చేసేటువంటి ప్రచారం. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా చేయాలని చూస్తున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వదు కదా. అసలు ఆయన సినిమా బాగలేదనే ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకున్న ఆయన పెట్టిన డబ్బులకి రూపాయి పెడితే రూపాయిన్నర వస్తుంది సినిమాకి. 100 రూపాయలు పెడితే 150 రూపాయలు వస్తాయి. ఇప్పటి వరకు అదే కదా జరిగింది. ఒకవేళ రాలేదు అనుకోండి, సినిమా ప్రొడ్యూసర్కి నష్టం వచ్చింది అనుకోండి, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తాడు. అలా ఎన్ని సందర్భాలు లేవు. అలా ఎవరున్నాడు? అలాగా తీసుకున్న రెమ్యునరేషను ప్రొడ్యూసర్ గారికి నష్టం వచ్చింది అని చెప్పేసి రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చినటువంటి కథానాయకుల పేర్లు ఎవరైనా ఎవరైనా 2 చెప్పగలుగుతారా? ఇంపాసిబుల్. కాబట్టి మంచి వాళ్ళకి మంచి జరగాలని కోరుకోండి. అఫ్కోర్స్ మంచి జరగాలని కోరుకోకపోయినా చెడు జరగకూడదని కోరుకోండి. ప్రత్యేకించి ఒక వ్యక్తి మీద ఉన్న కోపం వ్యవస్థ మీద చూపించద్దు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ద్వేషం డివివి దానే గారు ఏం చేశారు, సుజిత్ రెడ్డి గారు ఏం చేశారు, డిస్ట్రిబ్యూటర్లు ఏం చేశారు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఏం చేశారు, సినిమాలో పనిచేసినటువంటి కార్మికులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, మిగతా నటినట్లు ఏం చేశారు. కాబట్టి వ్యక్తుల మీద కోపంతో వ్యవస్థను నాశనం చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు ఓజీ సినిమా మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అందరూ కూడా తిప్పికొడుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనేటువంటి ఒక టాక్ అయితే పబ్లిక్లో వెళ్తుంది. అయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంతమంది పనిగట్టుకొని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సినిమా ఫ్లాప్ అయిందంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా రకరకాలుగా వారి యొక్క విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఓజీ బాక్స్ ఆఫీసులు ముందు అయితే బద్దలు కొడుతుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు.